పాత నోట్ల చలామణి రద్దులో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30లోగా 5,000 మించిన పాత నోట్ల డిపాజిట్ ను ఒకేసారి చేయాలంటూ ఆంక్షలు విధించింది. అది కూడా ఇప్పటి వరకు ఎందుకు డిపాజిట్ చేయలేదో బ్యాంకుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కేవైసీ పత్రాలు సరిగా ఉంటేనే 50,000 దాటిన డిపాజిట్లు తీసుకోవాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియను కేంద్రం ముందుకు తీసుకుపోతోంది. ఈ నెల 30 లోపు 5,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన పాత పెద్ద నోట్లను అకౌంట్లలో ఒకేసారి డిపాజిట్ చేయాలని ఆర్బీఐ కొత్త రూల్ తెచ్చింది. రద్దయిన నోట్లను ఇన్ని రోజులు బ్యాంకుల్లో ఎందుకు డిపాజిట్ చేయలేదో బ్యాంకుకు వివరణ కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ వివరణను బ్యాంకులు రికార్డ్ చేస్తాయని ప్రకటించింది. అది కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న ఖాతాదారుల నుంచే 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తాలను డిపాజిట్లుగా తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించింది. తాజా నిబంధనలు ఈ నెల 30 వరకు అమల్లో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. కొత్త నోట్ల డిపాజిట్ల విషయంలో మాత్రం ఈ నిబంధనల నుంచి ఆర్బీఐ కాస్త ఊరట కల్పించింది. 5,000కు మించి కూడా డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే కేవైసీ పరిధిలోకి రాని అకౌంట్లలో 50,000 రూపాయలకు మించి డిపాజిట్ చేసుకోవద్దని బ్యాంకులను ఆదేశించింది. మరోవైపు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పరిధిలో నల్లధనాన్ని ప్రకటించే వాళ్లకు ఈ నిబంధనలేవీ వర్తించవని ఆర్బీఐ తెలిపింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పిలుపునిచ్చారు. ఇప్పటికే భారీగా నగదు జమ చేసిన వాళ్లు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. Which involves taxation of the black money and also investment of part of that black money in what we call for the Pradhan Mantri Garib Kalyan Yojana. Now under this scheme, this black money holders, you know that up to 30th December people can deposit the old currency into the bank accounts. ఇక దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు మొదలుపెట్టాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు అసోం ప్రభుత్వం కూడా డిజిటల్ పేమెంట్లపై 0.75% డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే స్కూళ్లు, కాలేజీల్లో డిజిటల్ పేమెంట్లు చేసే వాళ్లకు 10% రాయితీ ఇస్తామని తెలిపింది. तो आज हमने असम सरकार ने भी ये किया हो कि जब भारत सरकार 0.75 डिस्काउंट दे रहा है, हम भी 0.75 डिस्काउंट करेगा, सो दैट लोगों को 1.5% का रिलीफ मिल जाए इफ दे चूज टू पे डिजिटली. फिर हमारा जो मेडिकल कॉलेज हो, हमारा जो स्कूल हो, कॉलेज हो, यूनिवर्सिटी हो, उसमें अगर कोई डिजिटली पेमेंट फीस पेमेंट करेगा, यूजर सर्विस पेमेंट करेगा, उसमें भी हम 10% का रिलैक्सेशन लेके हमने अनाउंस किया हूं. దేశవ్యాప్తంగా అక్రమ నగదుపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.